కొన్ని శ్లోకాలు చెప్తూ ఉండేవాళ్ళు. జన్మనా జాయతే శూద్రః అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్య అమృతానంద సరస్వతి స్వామి వారు ఈ మాట చెప్తారు. బ్రాహ్మడు గడుపున బ్రాహ్మడు కాకుండా శూద్రుడు ఎట్లా పుడతాడు? ఇది ఎక్కడా కూడా ఎదుండదు. ఆవుకి ఎద్దుకి కలిపినప్పుడు సంతతి అదే కలుగుతుంది తప్ప ఇంకో సంతతి కలగదు కదా. అయితే ఇక్కడ ఈ సంతతికి కావాల్సింది ఏంటి అంటే విప్రత్వం కావాలి. విప్రత్వం కావాలి అంటే ఆ విప్రు ఎట్లా అవుతుంది అంటే కర్మ చేస్తే అవుతుంది. వాటికి ఉపనయన సంస్కారం అవ్వాలి. ఉపనయన సంస్కారం చేయాలి అంటే మొట్టమొదట వాడికి పిల్లవాడికి సహజంగా అంటారు, ఏమండి పంచదశ కర్మలు చెప్పారు కదా, ఈ పంచదశ కర్మలు సహజంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి రెండూ కలిపి చేయాలి కదా, అందరికీ సమానంగా ఉండాలి కదా. కొన్నేమో ఆడవాళ్ళకి ప్రాధాన్యం ఇస్తారు, కొన్ని కర్మలు మగవాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. ఏంటండి అన్నారు. వారి యొక్క దీన్ని బట్టి వారి కర్మ ప్రాధాన్యం ఉంటుంది. పుంసవనంగానే సీమంతంగానే మగవాళ్ళు చేయగలమా? చేయలేము. మగవాడు ఆడవాళ్ళకి చేయాల్సిన కర్మ ఇది. అట్లా వివాహం అంటే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా తారతమ్యాలన్నమాట. వివాహం వచ్చేటప్పటికి తల్లిదండ్రులు కుమారుడికి లేదా తల్లిదండ్రులు కుమార్తెకి చేయాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి తండ్రి గారు పిల్లవాడికి బ్రహ్మోపదేశం ఇవ్వాలి. ఉపనయనం యొక్క విశేషం ఏంటి అంటే బ్రహ్మోపదేశంలో మా గురువుగారు ఇందాక చెప్పినట్టుగా బ్రహ్మోపదేశం ఏం చేయించారు అంటే మంచి ప్రజల్ని కలుగుండు, మంచి వీరుడు అయి ఉండు, ప్రజయాభూ సువీరో మంచి వర్చస్సు కలిగి ఉండు. ఇది బ్రహ్మోపదేశం ఏంటండి? అంతేనా? అరే నువ్వు బాగా ఉండు, నువ్వు ఇదే సహజంగా మనం తెలుగులో చెప్పేయచ్చుగా. తండ్రి గారు చెవులో చెప్పి ఇవన్నీ ఎందుకు అంటే ఆ మాట ఆ పిల్లవాడికి గర్భాష్టమేషు బ్రాహ్మణం ఉపనీత అని చెప్పినటువంటి ఆ సంస్కారాలు చేసిన తర్వాత ఈ మాట చెప్పాలి. నీకు ఈ సంస్కారం చేశాను, ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వస్తాయి అనే ప్రశ్న వస్తే 16 ఏట వరకు కూడా బ్రహ్మచర్య దీక్షగా ఉండాలి. బ్రహ్మచర్య దీక్ష ఉంటేనేగా వీడికి మంచి వర్చస్సు వచ్చేది, మంచి యశస్సు వచ్చేది, ఆ తర్వాతేగా మంచి సంతానం కలిగేది. అప్పుడు పిల్లవాడు మళ్ళీ మమ్మల్ని అడుగుతాడు, ఇవన్నీ చెప్పావు బానే ఉంది, సావిత్రీం భో అనుబ్రూహి అని అడుగుతాడు. ఇవి చేయాలి అంటే నాకు ఏదైనా తగిన మంత్రం ఉండాలి కదా, లేకుండా నువ్వు చెప్పింది నేను ఎట్లా ఆచరిస్తాను అని చెప్తే అప్పుడు సహజంగా అందరము కూడా గాయత్రీ మంత్రము అంటారు. కానీ దాని పేరు గాయత్రి ఛందస్సు. అంటే మనకి ఛందస్సులు చాలా ఉన్నాయి. జగతి ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు ఉన్నాయి కదా. అట్లా దీని పేరు ఏంటి అంటే గాయత్రి ఛందస్సు. మంత్రం ఎవరిది అంటే సవితృదేవత మంత్రం. ఈ సవితృదేవత ఎవరు అంటే ప్రాణశక్తి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రాముడు అంటే తెలుస్తుంది, కృష్ణుడు అంటే. ఈ రాముడు కృష్ణుడు లలితాంబవారు ఏ దేవతను చూసినా ఒక రూపము, ఒక లింగము, ఒక ఇవన్నీ ఉంటాయి. సూర్యుడికి అవేమీ లేవు. అంటే ఆ కనిపించని శక్తి ఏదైతే ఉందో దాన్నే సవితృదేవత అంటారు. ఆ సవితృదేవత ఈ పిల్లవాడు బ్రహ్మచర్య దీక్షలో ఉండి ఎంతవరకు అయితే అతను రోజుకి చేస్తూ ఉంటాడో, ఇందాక తండ్రి గారు ఆశీర్వచనం చేసేవి ఏవైతే ఉంటాయో అవన్నీ పిల్లవాడికి నిదానంగా ఇవవుతాయి అన్నమాట. దాంతో పాటుగా రోజు పిల్లవాడు సంధ్యావందనంతో పాటుగా అగ్నికార్యం కూడా చేస్తాడు. అంటే అగ్నిని ధరించి అంతవరకు కూడా మనం ఏమనుకున్నాము పిల్లవాడి గురించి, జన్మనా జాయతే జ్ఞేయ అంటే కేవలం బ్రాహ్మణుగా పుట్టాడు, సంస్కారం అవ్వల. ఇక్కడ సంస్కారమై ఏమయ్యాడయ్యా అంటే వేదం చదువుకుని సంధ్యావందనాలు చేసుకుని అప్పుడు విప్రుడయ్యాడు, ద్విజుడయ్యాడు. ఆ ద్విజుడైనప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 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 మేము వచ్చాము, ఆశీర్వచనం చెప్పాము, బాగానే ఉంది. ఇప్పుడు మేమే ఎందుకు, ఇప్పుడు మీరే చెప్పొచ్చు కదా, మేము చెప్పిన మంత్రాలు మీరే చెప్పొచ్చు కదా. ఆ మంత్రాలు గాయత్రి మంత్రం అయితే మీరే చెప్పి ఆశీర్వచనం చేస్తే అయిపోతుంది కదా. ఇక్కడ ఏం చెప్పారు అంటే ఇక్కడ చదువులు 2 విధానాలు. ఒకటి ఐహిక చదువు, 2 ఆముష్పికము. దీంతో ఐహికాముష్పికాలు 2 కలిపి ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకునే ప్రతి చదువు కూడా ఐహికానికి. కానీ ఇందాక మనం ఈ బ్రహ్మచర్య దీక్షలో ఇప్పుడు గురువుగారు ఇప్పుడు వీరి పరంపర మేము, అట్లానే వాళ్ళ నాన్నగారి పరంపర, అంటే దాదాపుగా అవిచ్ఛిన్నంగా పరంపర. అట్లానే వీరు బ్రహ్మగారు ఈ పరంపర అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్ని సంవత్సరాలు ఆయన ఆ బ్రహ్మచర్య దీక్షతో మేము ఉండి
ఆ మంత్రాన్ని ఎప్పుడైతే మనం ఆ స్వాధీనం ఆ మంత్రానుష్ఠానాన్ని ఎప్పుడైతే చేస్తామో వేదం కానీ గాయత్రి మంత్రం కానీ మనకి ఆ శ్లోకం ఉంది. ఆ తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత దైవాధీనంత జగత్సర్వం మంత్రాధీనంత దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. అటువంటి బ్రాహ్మణులు ఎవరైతే వచ్చి ఆ వేద ఆశీర్వచనాన్ని చెప్పి ఎవరైతే తర్వాత ఇప్పుడు మీరు స్వస్తివాచనాలు చెప్తారు అంటే మీరే అడుగుతారు మా అబ్బాయికి ఉపనయన ముహూర్తం మంచి ముహూర్తంలో అవ్వాలి, మాకు మంచిగా ఉండాలి, మా అబ్బాయి సంధ్యావందనం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కావాలి అన్న ప్రతిసారి కూడా ఇటువంటి వారు ఏమంటారు అంటే తథాస్తు తథాస్తు అంటారు. అలాగే అవుతుంది అవుతుంది. అట్లా ఎప్పుడైతే ఈ తన్మంత్రం బ్రాహ్మణాధీనం అటువంటి బ్రాహ్మణులు ఎప్పుడైతే తథాస్తు తథాస్తు అన్నారో అది అయ్యి తీరుతుంది, ఎటువంటి సందేహము లేదు. ఎందుకు అవుతుంది? ఆ విద్య ఆ మంత్రం ఎప్పుడూ కూడా వాళ్ళని అంటి పెట్టుకుని ఉంటుంది. అట్లా ఇటువంటి వాళ్ళు ఎప్పుడైతే మనకి వచ్చి ఎప్పుడైతే ఈ పిల్లవాడిని ఆశీర్వచనం చేస్తారో ఈ పిల్లవాడు కూడా రాబోయే రోజుల్లో 10 మందిని ఆశీర్వచనం చేసే స్థితికి వస్తాడు. కాబట్టి ఇటువంటి ఆశీర్వచనాలు ఈ కర్మ ఇదంతా కూడా మనకి జరుగుతుందన్నమాట. అట్లా రాబోయే రోజుల్లో పిల్లవాడు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి ఇతను కూడా అంత నిష్ణాతుడు అవ్వాలి అని చెప్పి గురువుగారి యొక్క ఆశీర్వచనం.